ఏమ్రా యాదగిరి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నరేష్, నువ్వంటే పెద్ద చదువులు చదువుకున్నావు, మంచిగా ఉద్యోగం చేస్తున్నావు. మరి నేను ఇంటర్మీడియట్తోనే ఆపేశా. నాకు ఉద్యోగం సద్యోగం లేదు. ఏం పని చేసుకుని బతకాలా అని ఆలోచిస్తున్నా. అరే యాదగిరి, దాని గురించి నువ్వేం పికర్పడకు. నీలాంటి వాళ్ళ గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆలోచించిండు. ఉద్యోగం లేని బీసీ, ఎంబీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకం పెట్టిండు. అవునా? స్వయం ఉపాధి పథకం అంటే? కిరాణా షాప్ నుండి కంప్యూటర్ రిపేర్ షాప్ వరకు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీలో పెట్టుబడి ఇస్తుంది. 50,000 లోపు యూనిట్కు పూర్తి రాయితీ, 50,000 నుండి 1,00,000 వరకు యూనిట్లకు 90% వరకు, 1,00,000 నుండి 2 లక్షల వరకు 80% రాయితీ ఇస్తారు. రాయితీ ఇస్తారు సరే, మరి మిగిలిన పెట్టుబడో? దానిని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు. ఆదాయంకు సంబంధించి ఏమన్నా పరిమితులు ఉన్నాయా? గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సంవత్సర ఆదాయం 1,50,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతంలో 2 లక్షలు మించకుండా ఉండాలి. వయస్సు 21 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. వ్యవసాయ సంబంధిత యూనిట్లకు గరిష్ట వయో పరిమితి 60 సంవత్సరాల వరకు ఉంది. బాగుంది. ఇంతకీ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పుడు లోపు చేసుకోవాలి? ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే దరఖాస్తులను ఓబీఎంఎంఎస్ పోర్టల్లోనే దరఖాస్తు చేసుకొని, దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని, హార్డు కాపీలను జతపరిచి, అర్హత పత్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘాలలో, నగరాల్లోని వాళ్ళు నగరపాలక జోనల్ కార్యాలయాల్లో సమర్పించాలి. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావు నరేష్. నేను ఇప్పుడే వెళ్ళి దరఖాస్తు చేసుకుంటా. మా కోసం ఇంత మంచి పథకం పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నా